ఎవరికెన్ని సీట్లు, ఏ స్థానాలు, పాత లెక్కల కొత్త లెక్కల అంటూ కూటమి స్థానిక ఎన్నికల కసరత్తు వాడివేడిగా సాగుతోంది. కార్యకర్తల ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లే నిర్ణయాలు ఉండవని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అటు వైసీపీ అధినేత సైతం తగ్గేదే లేదు. ఏకగ్రీవాల అవకాశమే ఇవ్వొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కూటమి పార్టీలు, మరోవైపు వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాల రచనలో నిమగ్నమయ్యాయి. 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఎక్కువ స్థానాల్లో టీడీపీనే పోటీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి సీట్ల పంపకాలపై కూటమి పార్టీల్లో కసరత్తు తీవ్రంగా సాగుతోంది. ముందు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, నేతలు కలిసి పనిచేయండి, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది 3 పార్టీల సమావేశంలో నిర్ణయం అవుతుందని గతంలో ఒకసారి చంద్రబాబు అన్నారు. స్థానాలపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. 2024లో పరిస్థితి వేరు, స్థానిక ఎన్నికల్లో పరిస్థితి వేరని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే పరిస్థితిలో నిర్ణయాలు ఉండవనడం హాట్ టాపిక్గా మారింది. ఆయా ప్రాంతాలు, రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను బట్టి సీట్ల సర్దుబాటుకు అవకాశం ఉంటుందన్న పవన్ ముందు కార్యకర్తలంతా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని సూచించారు. నాయకులను గుర్తించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు కోరుతున్నట్లుగా సమాచారం. ఒక పక్క గ్రామ పంచాయతీలు, మరోపక్క మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ల ఎన్నికలుంటాయి. దీంతో కార్యకర్తలు, నేతల్లో కూడా ఆశలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒక పక్క పొత్తు ధర్మాన్ని పాటించడం, మరోపక్క జనసేనకు ఎక్కడా నష్టం కలగకుండా చూడడం, ఈ రెండింటి మీద జనసేన దృష్టి పెడుతోంది. మరోవైపు బీజేపీ కూడా గతంలో కన్నా ఎక్కువ రేషియోలో సీట్లు అడుగుతోందని తెలుస్తోంది. సీట్ల రేషియో గతంలో కన్నా కొంత మారే అవకాశం కనిపిస్తోంది. 80-15-5 రేషియో అంటే టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% ఫార్ములా ఉంటుందా, లేకపోతే దానికి భిన్నంగా కొత్త ఫార్ములా ఏదైనా ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సైతం సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీలు, వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గొద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. గెలుపు ఒక్కటే లక్ష్యంగా పనిచేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని, స్థానిక సమస్యలపై పోరాడాలని నేతలకు చెబుతున్నారు. ఇక్కడే జగన్ వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భారీగా ఏకగ్రీవాలు సాధించింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా జరిగిన ఏకగ్రీవాలు పార్టీకి రాజకీయంగా బలాన్ని చాటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అధికార కూటమి హవా కొనసాగుతున్న సమయంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు పోటీకి దూరంగా ఉంటే గ్రామస్థాయిలో పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందన్న ఆందోళన నాయకత్వంలో ఉంది. అందుకే గెలుపు కంటే పోటీ ముఖ్యం, పోటీ ద్వారా క్యాడర్ను యాక్టివ్గా ఉంచడమే లక్ష్యం అన్న వ్యూహాన్ని జగన్ ముందుకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలను క్యాడర్కు ఒక పరీక్షగా మార్చాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ఒత్తిళ్లు వచ్చినా ప్రలోభాలకు లొంగకుండా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయాలని, చివరి వరకు పోరాడాలని సూచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ ఇంకా గ్రౌండ్లో ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని జగన్ చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటకు రాకుండా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించే అవకాశం ఉందంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గకూడదని, ప్రజల్లో ఉండి పోరాడాలని జగన్ పిలుపునిస్తున్నారు. వచ్చే వారం 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. స్థానిక ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి కేడర్ సమన్వయం వరకు స్థానికంగా పార్టీ బలాబలాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఏకగ్రీవం జరిగినా సీరియస్గా పరిగణిస్తామని గతంలోనే ఇన్ఛార్జీలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే అంశంపై కఠినమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం